హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ సమోసా ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు. ఈ సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకునే టైం లేకపోతే బయటనే పర్చేస్ చేసుకొని స్టఫింగ్ మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుందండి. ముందుగా మైదా పిండిని జల్లించుకుందామండి. ఏ పిండి తీసుకున్నా కానీ ఫస్ట్ మనం జల్లించుకోవాలి, ఎందుకంటే వైట్ ఫామ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందుకని జల్లించుకోవాలి. 1.5 గ్లాస్ మైదా పిండి తీసుకుంటున్నాను. ఈ 1.5 గ్లాస్ మైదా పిండిని ఈ విధంగా జల్లించుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేద్దామండి. ఈ విధంగా మిక్స్ చేశాక 1/2 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఈ పిండి డఫ్ కోసం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ ముద్దలాగా చేసుకొని పక్కన పెడదాం. 15 మినిట్స్ రెస్ట్లో ఉంచిన తర్వాత ఈ పిండిని ఉండలుగా ప్రిపేర్ చేసుకుందామండి. చిన్న ఉండలుగా చేసుకోకూడదు, ఇలా పెద్ద ఉండలుగా చేసుకోవాలి, ఎందుకంటే మనకి సమోసా షీట్ సైజ్ అనేది సరిపోదు. ఈ విధంగా పెద్దగా చేసుకుంటేనే మనకి సైజ్ సరిపోతుంది. ఇలా రోలింగ్ పిన్ తీసుకొని ఈ చపాతీని ఎంత పలచగా చేసుకోగలిగితే అంత థిన్గా ఇలా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇవి సైడ్స్ని స్క్వేర్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెడదామండి. ఇంకొక ఉండని కూడా ఈ విధంగా రోల్ చేసుకుందాం. చాలా థిన్గా రోల్ చేసుకోవాలి. ఎంత థిన్గా చేసుకోగలిగితే అంత బాగుంటుంది సమోసా అనేది. ఈ విధంగా రౌండ్ షేప్లో అయినా చేసుకొని ప్యాన్ మీద కాల్చాకైనా షీట్స్ని కట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకునైనా పెనం మీద కాల్చుకొని షీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా వీలైతే ఆ విధంగా చేసుకోవచ్చండి. రౌండ్ షేప్లో చేసి కాల్చాక సైడ్స్ని కట్ చేస్తుంటే పిండి అనేది ఎక్కువగా మిగిలిపోతుందండి. అంటే ఆ పిండి వేస్ట్ అవ్వదు, వాటిని కూడా ఫ్రై చేసుకుని తినొచ్చు, బట్ సమోసా అనేది ఎక్కువ రావు. అందుకే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా కాల్చకూడదండి. ఎక్కువగా కాలిస్తే షీట్ అనేది విరిగిపోతుంది, తక్కువగా కాలిస్తేనేమో అంటుకుపోతుంది షీట్ అనేది సమోసా ఫోల్డింగ్ చేసేటప్పుడు. సో జస్ట్ బబుల్స్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెడదాం. మిగిలిన బాల్స్ని కూడా ఈ విధంగా చపాతీలా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా సైడ్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ సైడ్స్ని ఈ రిమైనింగ్ ఇదంతా తీసేసుకొని చక్కగా లైట్గా బబుల్స్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ప్యాన్ మీద. మనం ఈ షీట్ని ఎందుకు హీట్ చేస్తున్నాము అంటే సమోసా ఫోల్డ్ చేసేటప్పుడు మైదా పిండి అంటుకుపోతుంది కాబట్టి ఈ విధంగా హీట్ చేస్తే అంటుకోకుండా ఉండడం కోసం జస్ట్ హీట్ చేస్తున్నాం అంతే. ప్యాన్ మీద హీట్ చేసిన ఈ షీట్స్ని నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇంకేమైనా స్ట్రైట్గా లేకపోతే ఎడ్జెస్ని నైఫ్తో కట్ చేసుకుని పక్కన పెడదాం. ఒక స్వీట్ కార్న్ వలిచి తీసుకుందాం. కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కరివేపాకు, ఒక ఆనియన్ని కట్ చేసి తీసుకుందాం. స్వీట్ కార్న్ సమోసాకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 8 ఇంచెస్ లెంత్ అలాగే 3 ఇంచెస్ విడ్త్ ఉన్న సమోసా షీట్స్, అలాగే లూజ్ స్వీట్ కార్న్ కెర్నెల్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పుదీనా కొంచెం, అలాగే బిర్యానీ స్పైసెస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 1 బౌల్, కొత్తిమీర, 2 రౌండ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. సమోసా సీల్ కోసం 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్వీట్ కార్న్ కెర్నెల్స్, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, సాల్ట్, అలాగే బిర్యానీ స్పైసెస్ పౌడర్, అలాగే 1/2 స్లైస్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ స్టఫింగ్ని పక్కన పెడదాం. ఇప్పుడు మైదా పిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా స్పూన్తో ఈ విధంగా కలిపి పక్కన పెడదాం. థిన్గా ప్రిపేర్ చేసిన ఈ సమోసా షీట్ని ట్రయాంగిల్ లాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ వేసుకుందాం కోన్ షేప్ కోసం. ఈ కోన్ షేప్ ఎందుకు అంటే స్టఫింగ్ని దీనిలో పెట్టడం కోసం. ఈ విధంగా 1 or 2 టేబుల్ స్పూన్స్ స్టఫింగ్ని ఈ విధంగా వేసేసుకొని ఇంకొక ఫోల్డ్ చేద్దాము. ఈ స్టఫింగ్ అనేది పడిపోకుండా ఉండడం కోసం ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు మైదా పిండితో చేసిన పేస్ట్ ఉంది కదండి, దాంతో ఈ విధంగా బ్రష్తో అప్లై చేసుకొని జస్ట్ సీల్ వేసుకుంటే సమోసా షేప్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడమేనండి మిగతా సమోసాలన్నీ. మిగిలిన షీట్స్ కూడా ఈ విధంగా సమోసాలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకొకటి కూడా చూద్దామండి. ఈ విధంగా ఫస్ట్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ కోన్ షేప్లోకి ఈ విధంగా వచ్చేలా చేసుకొని ఇప్పుడు స్టఫింగ్ని దీనిలో వేసుకుందాం. 1 or 1.5 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఎంత పెడితే అంత. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసి
బ్రష్తో ఈ విధంగా అప్లై చేసేసి మైదా పిండి పేస్ట్ని ఈ విధంగా సీల్ వేసేసుకొని పక్కన పెడదామండి. షీట్ సైజ్ అనేది తక్కువైతే కనుక ఒక ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ సమోసాల్ని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మంటని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది ఉడకకుండా ఉంటుందండి. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల స్టఫింగ్ అనేది ఉడకదు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఆయిల్ని డ్రైన్ చేసుకొని స్వీట్ కార్న్ పచ్చిదే వేసానండి, ఉడకపెట్టలేదు. చక్కగా ఉడుకుతుంది స్టఫింగ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. మిగిలినవి కూడా ఈ విధంగా వేసేసుకొని జస్ట్ టర్న్ చేసుకుందాం. కొంచెం కలర్ వచ్చాక ఈ విధంగా చక్కగా కలర్ వచ్చాక ఆయిల్ని డ్రైన్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చక్కగా తినడమేనండి. రౌండ్ షేప్లో కాల్చి కట్ చేస్తే కనుక కట్ చేసిన పీసెస్ ఎక్కువ వస్తాయి. వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. నాకైతే కొన్నే వచ్చాయి, ఎందుకంటే స్క్వేర్ షేప్లో చేశాను కాబట్టి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా వేయించి తీసుకుందాం, చాలా బాగుంటుంది స్పైసీగా. వేడివేడిగా స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, మీకు తినాలనిపిస్తుంది కదా. స్టఫింగ్ చూడండి, లోపల స్వీట్ కార్న్ కెర్నల్స్ అనేవి చక్కగా ఉడికాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.